ఇట్లా అయిపోయింది మొత్తం. బర్లకిడ్చి పెట్టిను. కృష్ణా నీటిని ఏపీ తరలించుకుపోతుంటే లిఫ్ట్ చేసే అవకాశం ఉండి రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు ఈ నిర్లక్ష్యమే శాపంగా మారుతున్నది. లిఫ్ట్లో 4 బాహుబలి మోటార్లను బిగించి 8 నెలలైనా నేటికి వాటిని ప్రారంభించలేదు. వాటిని వాడుకొని ఉంటే ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగుకు ఎంతో కొంత ఊపిరి పోసినట్టయ్యేది. వనపర్తి జిల్లాలో నీళ్ళందక పొలాలు ఎండుతున్నాయి. పుట్ట దశలో ఉన్న పంటలను కాపాడుకోవడం కోసం రైతులు చేస్తున్న ప్రయత్నం అంతా ఇంత కాదు. కొందరు ట్యాంకర్లతో నీళ్లు పెడుతుంటే ఆర్థికంగా అంత శక్తి లేని వారు పంటలను అలా వదిలేస్తున్నారు. పెద్దగూడెం తండాలో నీళ్లు లేక 15 మంది రైతులకు చెందిన 40 ఎకరాలు ఎండింది. ఆ పంటలను గొర్రెలు మేస్తున్నాయి. సరే, బర్రెలు మేసి గొర్రెలు మేసి మళ్ళీ దాహం వేస్తే నీళ్ళే తాగాలి కదా. 40 ఎకరాల పంట 40 ఎకరాల పంట అంటే అర్థం చేసుకోరు ఎంత దీనమైన స్థితిలోకి తెలంగాణ తీసుకపోయినలు, ఎంత అచేతనమైన స్థితిలోకి తెలంగాణ జారిపోతున్నది. బర్లను మేపకాడికి వచ్చింది పరిస్థితి. పచ్చని పొలాలు, పుట్ట దశలో ఉన్న పొలాలను ఇట్లా ఎండబెట్టి మళ్ళా మేము ఘనకార్యం చేస్తున్నాం తెలంగాణకు, మేము చేస్తున్నాం తెలంగాణను, మేము ముద్దు చేస్తున్నాం తెలంగాణని జబ్బలు జరుచుకుంటా, షాతి ఇరుచుకుంటా, ఫోజులు కొడుతున్న ఈ కాంగ్రెస్ నాయకులను చూస్తే ఎక్కడ సురుకులు పెట్టాలి, వీళ్ళని ఎట్ల వాతలు పెట్టాలి అనేది ఇక మరి అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. పనన్న చేయరి, ఈ బర్రెలు కాసుకొచ్చుకోరి అందరు కలిసి, మీరు ఎమ్మెల్యేలు ఈ బర్రెలను కాయుర్రి. దేనికి ఎక్కడికి వస్తుందా మీ పాలన? గిట్లా పుట్ట దశలో ఉన్న పంటను ఎండబెడితే ఎట్లా న్యాయం అనిపిస్తుందా మీకు? నీళ్ళు ఇయ్యలేని శాతగాని దద్దమ్మలు మీరు గింత ఆగం చేస్తారా? బర్రెలను విడిచిపెట్టేటట్టుంటాయి. ఇక్కడేమో నీళ్ళు ఉన్నాయి, ఉన్న నీళ్ళని ఇటు లిఫ్ట్ చేయత్తలేదా? లిఫ్ట్ చేసి పొలాలు తడిపోతలేదా? పైగా మళ్ళీ కేసీఆర్ని మార్చురీకి పంపుతాం, మార్చురీకి పంపి దినాల కూడు కాశపడతాం. అలా దరిద్రులారా మీరు. బర్రెలు గొర్రెలు మేస్తాయా పచ్చని పొలాలను? ఎంత సిగ్గు లేదా మీకు? సిగ్గు చంపుకొని మళ్ళీ మాట్లాడతాను. మిమ్మల్ని ఏమనాలి అసలు? మీకు ఎట్లా బుద్ధి వస్తుందో అర్థం కాని పరిస్థితి ఉన్నది కదా. ఎంత పని అయిపోయింది. 8 నెలలు ఇంకెన్నాళ్ళు? పాలమూరు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం. లిఫ్ట్ 1లో సిద్ధంగా 4 బాహుబలి మోటార్లు రోజుకో టీఎంసీ లిఫ్ట్ చేసే సామర్థ్యంతో ఏర్పాటు. నేటికి దాన్ని ప్రారంభించని రేవంత్ ప్రభుత్వం. కృష్ణానదికి వరద వచ్చినా ఎత్తిపోయలేని దుస్థితి. గత ప్రభుత్వంలోనే నార్లపూర్లో 90% పనులు, మిగిలినవి పెండింగ్లో పెట్టిన సర్కార్. రోజుకొక లిఫ్ట్ అంటే 10 లక్షల లీటర్లు, ఒక్క టీఎంసీ అంటే 10 లక్షల లీటర్లు. 10 లక్షల లీటర్లు అంటే దగ్గర 4,000 నుండి 6,000 ఎకరాల దాకా పొలాన్ని వారించవచ్చు. ఒక 4,000 నుంచి 6,000 ఎకరాల పొలాన్ని ఈ టీఎంసీల ద్వారా పారించవచ్చు. కాబట్టి మరిగా చూడుర్రి, బాహుబలి మోటార్లతోటి రోజుకొక్కటే నాట, రోజుకొక్క టీఎంసీ కూడా అందించలేని దౌర్భాగ్యమైన పనికి మాలిన ప్రభుత్వం ఇది. మళ్ళీ ఒక్కని చంపిందిరా నాయన, నిన్ను ఒక్కడే కథం అయిపోయింది, మళ్ళీ ఇక్కడ కథం అయిపోయింది. ఈ సావుల కూడుకన్నా పోయి తినరా రాదుర్రి, అట్లానే తెస్తుందేమో మీకు. రాలిన మట్టిపూలాట 449 ఆట. రుణభారం 2 బలన్మరణం. దిగుబడులు లేక అప్పులు తీర్చలేక ఖమ్మం, భూపాలపల్లి జిల్లాలో విషాదం. ఇట్లా అప్పుల బాధతోటి దిగుబడులతోటి ఒకరిని చంపిన్లు. కరెంట్ షాక్తో 2 రైతుల మృతి. పంటకు నీళ్లు పెడుతుండగా విద్యుత్ ఘాతం. ఇక్కడో 2 కథమైన్లు, ఇక్కడో 2 కథమైన్లు. ఇగో ఎక్కడ రైతులు చచ్చిపోతే అక్కడ మీ ఏరియాలో మీ ఎమ్మెల్యేని దినాలకు పిలువురు. దినాలకు పిలిచి ఎందుకు చచ్చిపోయింది తెలుసా ఈ పెద్ద మనిషి అని అడుగురు. ఎందుకు చచ్చిపోయినా అని అడుగుతాడు. చెప్పు తీరు, పాత చెప్పు. మీరు నీళ్ళు అందించకపోతేనే చచ్చిపోయినరా గుండె బలిగా అని కొట్టురు. మీరు నీళ్ళు అందించలేకపోయిన దరిద్రులారా, అందుకే గుండె బలికి చచ్చిపోయింది ఆయనే అని కొట్టురు. ఇక ఎట్లా సిగ్గొస్తుంది మరి వీళ్ళకు?